ఇంకా ముందు ముందు చూద్దాం. ఇవ్వాలి రేవంతమయ్య సతీమణి గీత గీతారెడ్డి అందశ్రీ ఇల్లు గడప దొక్కిందట. మరి పాటగాడు మాటగాడు అందశ్రీ యశవంతి పాటలు రాసిండు. ఈ సమాజాన్ని మేల్కొల్పే విధంగా తన కలం పోటుతోటి ఎంతమంది గుండెలకు ఎక్కువ పెట్టిండో ఇక ఎరికైనా ముచ్చటే. ఇక అందశ్రీ పాడే మోసిన రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో బగ్గ పేరు సంపాదించుకుంటు. అబ్బా శబాష్. రేవంత్ అంటే ముఖ్యమంత్రి అంటే ఇంకో గిది, రేవంత్ అంటే ఇగో గిది, ఇగో ఈయన ప్రత్యేకత గిది. ఒక సామాన్యుడిలా అంటే కవులకు కళాకారులకు రచయితలకు ఆయన ఇవాళ ఇచ్చిన గౌరవం తెలంగాణ సమాజం పబ్బతి వచ్చింది. రేవంత్ రెడ్డి అందశ్రీ పాడే మోస్తే రేవంత్ రెడ్డి అందశ్రీ పాడే మోస్తే ఈ తెలంగాణ సమాజం ఎగిరి గంతేసింది. సోషల్ మీడియాలో మొయ్యిన మోత మోగింది ఈ ముచ్చట. ఇక మరి గీతారెడ్డి కూడా అందశ్రీ గడప దొక్కి వాళ్ళ ఇంటితో మాట్లాడి మీకు ఏది అవసరం ఉన్నా ఏం కావాలన్నా మీరు బిడపడకుర్రి, మీరు పిసికిల పడకుర్రి, మీకు ఏం కావాలో చెప్పుర్రి నేనున్నా అని వాళ్ళకు ఓదార్పునిచ్చి ధైర్యం ఇచ్చి ఇక రకంగా గీతారెడ్డి మేడం కూడా అందశ్రీ కుటుంబానికి భరోసాగా నేనున్నా మీకు అనేది కూడా ఇంకింత ఈ తల్లి కూడా తోడయ్యేసరికి అబ్బా కవులు కళాకారులు రచయితలు అంటే ఎంత అభిమానం ఉంది. రేవంత్ రెడ్డే కాదు రేవంత్ రెడ్డి ధర్మపత్ని కూడా ఎంత గౌరవం ఉంది. కవులు కళాకారులు అంటే కళ కోసం కాదు, కళ ప్రజల కోసము. ఇవాళ ఆ కళాకారులను ఏ రకంగా వీళ్ళు హక్కులు చేర్చుకుంటున్నారు. కళాకారులు అంటే వీళ్లకు ఎంత గౌరవం ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేది కూడా తేటతెల్లం అయ్యింది. గీతారెడ్డి అందశ్రీ కుటుంబాన్ని పరామర్శించినందుకు, వాళ్ళ గడప దొక్కినందుకు,